హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఒక టెక్స్ట్ యానిమేషన్ చేస్తారు కదా, అండ్ దాని వెనకాల టన్నల్ ఎఫెక్ట్, స్టార్ట్ ఫిల్ ఎఫెక్ట్ చేస్తారు కదా, అలాంటి ఎఫెక్ట్స్తో మీ సింపుల్గా మీ లిరిక్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలనేది ఈరోజు వీడియో అనమాట. ఫస్ట్ అయితే ఎడిట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి కింద ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది, ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు వీడియోని ఏ రేషియోలో అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటారో ఆ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్రియేట్ ప్రోడక్ట్ కనిపిస్తుంది, క్రియేట్ ప్రోడక్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మళ్ళీ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది, ప్లస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఆడియో పింగ్ చేసి ఇప్పుడైతే మీ ఆడియో అయితే యాడ్ చేయండి. అంటే ఏ సాంగ్ ఎడిట్ చేద్దాం కూడా దానికి సంబంధించిన ఆడియో అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇది సాంగ్ అయితే 25 సెకండ్స్ ఉంది. నేను మీకు చూపించడం కోసం కాబట్టి ఒక 5 సెకండ్స్ ఎడిట్ చేస్తా. అండ్ రైట్ పార్ట్ అయితే ట్రిమ్ చేసేస్తున్నా. ట్రిమ్ చేసాక ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ పింగ్ చేసి ఇమేజ్ అని వీడియో పింగ్ చేసి ఇప్పుడైతే ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నా. యాడ్ చేసాక ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ చేసి థర్డ్ ఆప్షన్ పింగ్ చేసి ఇప్పుడైతే కాస్త జూమ్ చేసుకుంటున్నా. జూమ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ పింగ్ చేసేయండి. ఇప్పుడు టనల్ ఎఫెక్ట్ యాడ్ చేయాలన్నమాట. అండ్ యాడ్ ఎఫెక్ట్ పింగ్ చేసినాక టన్నల్ కానీ వస్తుంది, టన్నల్ పింగ్ చేసేయండి. క్లిక్ చేసి ఇప్పుడు చూడండి ఇమేజ్ అనేది ఒక టన్నల్గా అయితే మారిపోయింది. అండ్ దానికైతే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే మార్చుకోవాలి. ఫస్ట్ అయితే ఫేస్ పింగ్ చేసేయండి. క్లిక్ చేసాక స్టార్టింగ్లో కీఫేమ్ ఇచ్చి ఎండింగ్లో కీఫేమ్ ఇచ్చేయండి. ఓకే, చూడదాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోలేదు కదా, ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసిన ఇప్పుడైతే ఎండింగ్లో కీఫేమ్ ఇచ్చేసండి. ఎండింగ్ కీఫేమ్ అక్కడికి వచ్చేసి ఒక 25 అలా పెట్టేసుకోండి. 20 నేను ఒకవేళ మీరు 40 అంటే 30 సెకండ్స్ ఎడిట్ చేద్దాం అనుకుంటే ఒకవేళ వీడియో అంటే 30 సెకండ్స్ వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటే ఒక మీరు 50 అలా పెట్టేసుకుంటే కరెక్ట్గా స్పీడ్ అనేది సరిపోయింది. నేను ఇప్పుడు 5 సెకండ్స్ కాబట్టి ఒక 15 పెట్టేసుకున్నా కరెక్ట్గానే అది వచ్చి చూడండి. ఇప్పుడు ఇదైతే నాకు సరిపోయింది ఈ స్పీడ్. మీకు ఇంకా స్పీడ్ కావాలంటే దాని ఫేజ్లో పెంచుకుంటుంటే స్పీడ్ అనేది పెరుగుతూ ఉండేది అనమాట. అండ్ ఎఫెక్ట్స్ పింగ్ చేసినాక యాడ్ ఎఫెక్ట్ పింగ్ చేసి టన్నల్ పింగ్ చేసి ఇప్పుడు ఫాగ్ అనగా ఫాగ్ పింగ్ చేసి ఇప్పుడు కాస్త పెంచుకోండి. పెంచుకునే కొద్దీ వెనకాల నుంచి బ్లాక్ కలర్ వస్తున్నట్టుండేది చూడండి. ఓకే, ఇప్పుడు డెప్త్ కానీ వస్తుంది, డెప్త్ అయితే కాస్త తగ్గించుకోండి. ఓకే, నేను 2.70 అలా పెట్టేసుకున్నా, 77 పెట్టేసుకున్నా. అండ్ 12 పింగ్ చేసి ఇది కూడా 1.6 అలా పెట్టేసుకోండి. ఓకే, నేను 1.6 పెట్టేసుకున్నా. వ్యాప్ కానీ వస్తుంది, వ్యాప్ పింగ్ చేసి ఇది కాస్త తగ్గించుకోండి. ఇది సరిపోయింది. అండ్ క్రాప్ పింగ్ చేసి క్రాప్ 975 అలా పెట్టేసుకోండి. నేను 972 పెట్టేసుకున్నా. అండ్ మీటర్ చూడండి, మీటర్ ఒకసారి ఆఫ్ చేస్తే ఇలా ఉండేది అనమాట. చూడండి అర్థం కావట్లేదు, అసలు పిక్ అయితే సరిగ్గా లేదు. అండ్ ఇప్పుడైతే ఆన్ చేస్తే అర్థం బాగానే ఉంది. అలా మీకు సరిగ్గా అగపడిపోతే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అగపడిద్ది. అండ్ ఇప్పుడు చూడండి వాల్ అనేది కాస్త బ్రైట్గా ఉన్నట్టుంది. దానికోసం ఏం చేస్తుంటే అంటే తగ్గియాలి కదా, మనకి డార్క్లో కావాలంటే యాడ్ ఎఫెక్ట్ చేసి ఎక్స్పోజ్ అండ్ గామా ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోజ్డ్ గామా అంతే ఉంచేసి అండ్ ఆఫ్ సెట్ కానీ వస్తుంది, ఆఫ్ సెట్ పింగ్ చేసి ఇప్పుడు కాస్త తగ్గించుకుంటే చూడండి ఇప్పుడు బ్లాక్ కలర్ నుంచి వచ్చినట్టుంది. ఓకే, నేను తెంచుకున్న 0.3. అండ్ మీరైతే పిక్ తగ్గట్టు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ పిక్ నచ్చలేదు అనుకోండి, క్రోమ్ ఓపెన్ చేసి ఇలా టెస్టర్ వరల్డ్ బ్రిక్ అని సెట్ చేయండి. సెట్ చేసినప్పుడు చాలా వాల్స్ ఉంటాయి అనమాట. ఈ వాల్స్లో మీకు ఏది నచ్చితే అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉంటుంది, కలర్స్లో కావాలంటే కలర్స్లో ఉంటుంది, బ్లాక్లో కావాలంటే బ్లాక్ ఉంటుంది. అండ్ అయితే నేను దీని నుంచి డౌన్లోడ్ చేస్తే ఓకే, డౌన్లోడ్ చేసి మళ్ళీ ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేసినప్పుడైతే ఇమేజ్ అయిపోయింది, సాంగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం లిరిక్స్ అనేది ఎడిట్ చేయాలండి. దానికోసం ఏం చేస్తే మీరు లిరిక్స్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి చూసుకోండి. నాకైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ప్లస్ ఆప్షన్ చేసి టెస్ట్ పింగ్ చేసి ఇప్పుడు లిరిక్స్ కాపీ చేసుకుంటున్నాను. లిరిక్స్ ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్లో కాపీ చేసి పెట్టుకున్నా. ఓకే, మళ్ళీ ఒకసారి కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని మళ్ళీ ఎలక్ట్ మోషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాక ఇప్పుడైతే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాక అలైన్మెంట్ మిడిల్లో పెట్టుకోండి. అండ్ ఫాంట్ వచ్చేసి బిగ్ నూడిల్ నుండి ఫాంట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇప్పుడైతే కాస్త మూవ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి థర్డ్ ఆప్షన్ వేసి కాస్త జూమ్ చేసుకోండి. జూమ్ చేసాక ఇప్పుడు కలర్ అయితే ట్రాన్స్పరెంట్ పెట్టేసేయండి. ట్రాన్స్పరెంట్ పెట్టేసి మళ్ళీ టిక్ మార్క్ టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇప్పుడు ఇది చివరిదాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసినాక ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు లిరిక్స్ సెలెక్ట్ చేసుకొని బార్డర్ అండ్ షాడో పింగ్ చేసి ఇప్పుడైతే స్టోక్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసాక ఇప్పుడు కలర్ చేసుకొని నేను బ్లూ పెట్టేసుకుంటున్నా. అండ్ మీకు కావాలంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ కరెక్ట్గా సరిపోయింది. నేను 3.5 పెట్టుకుంటున్నా. ఓకే, 3.5 పెట్టుకున్నాక ఇప్పుడు ఒకసారి చూసుకోండి మీకు లిరిక్ యాడ్ కట్ అవుతుందో అని. నాకు ఇక్కడ కట్ అవుతుంది. అండ్ ఇదైతే ట్రిమ్ చేసేస్తున్నాను. ట్రిమ్ చేసాక ఇప్పుడైతే సెకండ్ లిరిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదైతే కాపీ చేసుకున్నాను మళ్ళీ సెకండ్ లిరిక్. కాపీ చేస్తున్నా, మళ్ళీ లెట్ మోషన్ ఓపెన్ చేసి ఇది పేస్ట్ చేసేస్తున్నా.
వచ్చేసాక ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడైతే మీకు మళ్ళీ ఇక్కడ యాడ్ దాకా కట్ అవుతుంది చూసుకోండి. అంటే ఇక్కడ దాకా వస్తుంది అండ్ ఇక్కడ వేరే లిరిక్ కూడా వస్తుంది, అంటే సెకండ్ లిరిక్ కూడా ఉంటుంది, లైక్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఈ కలర్ అనేది స్ట్రోక్ కలర్ అనేది నేను రెడ్ పెట్టేసుకుంటున్నాను. రెడ్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ లైక్ అండ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ ప్లస్ ఆప్షన్ చేసి టెస్ట్ ప్రింగ్ చేసి ఇప్పుడు లైక్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసి అలైన్మెంట్ మిడిల్లో పెట్టుకొని అండ్ ఫాంట్ వచ్చేసి సన్ వ్యాలీ అనమాట దీనికి యూజ్ చేసిన ఫాంట్ అయితే. ఓకే, ఇదైతే యాడ్ చేసినాక ఇప్పుడు దీని కలర్ వచ్చేసి వైట్ పెట్టేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ చేసి థర్డ్ ఆప్షన్ వేసి కాస్త జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇది కాస్త ఇలా సైడ్ పెట్టేసుకోండి. సైడ్ పెట్టుకుని కాస్త జూమ్ చేసుకుని మళ్ళీ ఇది కూడా చూడదాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇదైతే కరెక్ట్గా కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా కట్ చేసేస్తున్నా. కట్ చేసి ఈ కాస్త కింద తెచ్చుకుంటున్నా. కింద తెచ్చుకుని ఒకసారి ప్లేస్ చూసుకోండి. మళ్ళీ ఇంకో లిరిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి థర్డ్ లిరిక్ అని కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడైతే మళ్ళీ ఇది పేస్ట్ చేసేస్తున్నా. స్టార్ అని ఉంది, ఇలా టైప్ చేస్తాను మళ్ళీ ఎందుకు పేస్ట్ చేసి. ఓకే, ఇదే లిరిక్ ఎన్ని స్టార్ట్ అవుతుంది. అండ్ ఓకే మళ్ళీ చూసుకోండి, ఇక్కడ కరెక్ట్గా అయిపోతుంది. ఓకే, ట్రిమ్ చేసేస్తున్నాను. ట్రిమ్ చేసాక మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ లిరిక్ ఏంటిది, ఫైర్ లైక్. ఇప్పుడు మళ్ళీ స్టార్ బదులు ఫైర్ అనమాట. ఇది ఫైర్ అని టైప్ చేసేస్తాను. టైప్ చేసాక మళ్ళీ చూసుకోండి, లైక్ అనేది రీడింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ పార్ట్ ట్రిమ్ చేస్తున్నా. ఇప్పుడు లిరిక్స్ అనేది యాడ్ చేసామన్నమాట. అండ్ లిరిక్స్కి అయితే మనం కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి కదా, దానికోసం ఏం చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినట్టే ఎఫెక్ట్స్ పెంగ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెంగ్ చేసి ఇప్పుడు టర్బులెన్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇప్పుడు పారాలాక్స్ ఆఫ్ సెట్ అంతే ఉంచుకోండి, ఎవల్యూషన్ కూడా అంతే ఉంచుకోండి, స్కేల్ 1 పెట్టేసుకోండి. అండ్ స్ట్రెచ్ కూడా 1 ఉండిద్ది. ఇక్కడ స్ట్రెచ్ పెంగ్ చేసి ఇప్పుడైతే తగ్గించుకోండి, 0.1 పెట్టేసుకోండి. వై కూడా అంతే పెట్టేసుకోండి. పెట్టినాక ఇంటెన్సిటీ ఉండేది, ఇంటెన్సిటీ కూడా అంతే ఉంచుకోండి. సీడ్ అంతే ఉంచుకోండి. కలర్ ఉండేది, ఇక్కడ కలర్లో ఫస్ట్ది వైట్ పెట్టేసుకోండి. అండ్ సెకండ్ది బ్లూ పెట్టేసేయండి. అంటే మీరు ఇందాక స్ట్రోక్ కలర్ ఇచ్చి ఆ స్ట్రోక్ కలర్ పెట్టేసుకొని మళ్ళీ ఆల్ఫా ఉండేది, ఆల్ఫా కూడా అంతే పెట్టేసుకోండి. ఆల్ఫా 0 చేసేసుకోండి. 0 చేసుకుని బ్లెండ్ మోడ్ నార్మల్ పెట్టేసింది. అండ్ బయాస్ ఉండిద్ది, బయాస్ 1 పెట్టేసేయండి. ఆక్టర్స్ తగ్గించుకోండి, 1 పెట్టేసింది సరిపోయింది. ఇప్పుడైతే బ్లూ కలర్ వచ్చింది. అండ్ ఇప్పుడైతే మనం దీనికి గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. యాడ్ ఎఫెక్ట్ పని చేసి మళ్ళీ ఇప్పుడైతే గ్లో అనే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇప్పుడైతే మళ్ళీ బ్రైట్గా ఉంది. మనం మళ్ళీ రేడియస్ పెన్ చేసి 56 అలా పెట్టేసుకోండి. 50 తగ్గించుకునే కొద్దీ దాని వెనకాల రేడియేషన్ తగ్గిపోయింది అనమాట. నేను 57 పెట్టేసుకున్నా. ఆల్ఫా ఉంది కదా, ఆల్ఫా 30 పెట్టేసుకోండి. ఓకే, 30 పెట్టేసుకున్నాక హార్డ్నెస్ ఉండేది, హార్డ్నెస్ పెన్ చేసి ఇప్పుడు 40 పెట్టేసుకోండి. 40 పెట్టిన కలర్ వచ్చేసి మీరు ఇందాక బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ బ్లూ కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బ్లెండ్ మోడ్లో స్క్రీన్ పెట్టేసుకోండి. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ గ్లో ఎఫెక్ట్ అయితే నేను యాడ్ చేయండి. మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ దీంట్లో అయితే రేడియస్ ఉండేది, రేడియస్ 144 పెట్టేసుకోండి. అంటే హై క్వాలిటీ ఇమేజెస్ యూజ్ చేసింది కాబట్టి కాస్త ల్యాగ్ అవుతున్నట్టుంది. కాకపోతే ఎక్స్పోర్ట్ చేసినాకైతే స్మూత్గా అనేది ఉండిపోయింది అనమాట లిరిక్. ఇది కాస్త ల్యాగ్ అవుతున్నట్టుంది. మళ్ళీ ఆల్ఫా పెన్ చేసి 7 పెట్టేసుకుంది. ఆల్ఫా 9 పెట్టేసుకున్నా. హార్డ్నెస్ పెన్ చేసి హార్డ్నెస్ 40 పెట్టేసుకున్నాం. హార్డ్నెస్ కూడా పెట్టినాక మళ్ళీ కలర్ దీంట్లో కూడా బ్లూ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే లిరిక్స్ యాడ్ చేస్తాం. మళ్ళీ ఇది ఎఫెక్ట్ కావాలంటే వెనకాల నుంచి వస్తున్నట్టు కావాలి. దానికోసం ఏం చేస్తుంటే యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అండ్ కాస్త పక్క జరిపి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి అండ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ కూడా 100 పెట్టేసుకోండి. స్టార్ట్ పెట్టేసాక ఇప్పుడు కాస్త పైకండి అంటే ఇక్కడ స్కేల్ ఆప్షన్ కాకుండా స్కేల్ పెన్ చేసి మళ్ళీ ఇప్పుడు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసామో సేమ్ పాయింట్స్ కాడ అయితే కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. యాడ్ చేసాక ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడకి వచ్చేసి స్కేల్ -1 పెట్టేసేయండి. అండ్ స్ట్రెచ్ చేసి ఇది కూడా -1 పెట్టేసేయండి. ఆల్ఫా కూడా -1 పెట్టేసేయండి.
అండ్ ఇప్పుడు కాస్త పైకి అంటే ఈజీ ఉండేది, ఇది -100 పెట్టేసి ఇది 100 పెట్టేసి ఓవర్లాప్ 1800 900 పెట్టేసేయండి. నేను 900 పెట్టేసిన చూడండి. ఇప్పుడు ఇలా వస్తున్నట్టు ఇప్పుడైతే బాగుంది. మీకు నచ్చకపోతే ఇప్పుడు స్మూత్ పెన్ చేస్తే వేరే రకంగా వచ్చింది, ట్రయాంగిల్ పెన్ చేస్తే వేరే రకంగా ఇది అయితే స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లైట్కి అయితే ఇది అంతే. ఓకే, ఇప్పుడు కాస్త ల్యాగ్ అవుతున్నట్టు నేను బ్యాక్ వచ్చేసి ఇక్కడ లో క్వాలిటీ ప్రివ్యూ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్నప్పుడు కాస్త ల్యాగ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడైతే కాస్త ల్యాగ్ అనేది తగ్గిపోయింది. అండ్ దీంట్లో ఇప్పుడు చూడడానికి క్వాలిటీ కూడా తగ్గిపోయినట్టు నుంచి, కాకపోతే ఎక్స్పోర్ట్ చేసినామంటే హై క్వాలిటీలోనే వచ్చింది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ లైక్ అయిన మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేస్తుంటే ఎఫెక్ట్స్ పెన్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి ఇప్పుడు పింఛన్ లెగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. అంటే సైడ్ నుంచి వస్తున్నట్టు కావాలి కాబట్టి పింఛన్ లెగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసాక సెంటర్ ఉంది కదా, సెంటర్ పెన్ చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ కాస్త పక్క తిరిగి ఇంకో కీ ఫ్రేమ్ అయితే వేయండి. ఇచ్చాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చి ఇది 30 పెట్టేసుకోండి. ఎక్స్ 29 పెట్టేసిన. అండ్ ఇది 450 490 అలా పెట్టేసేయండి. 500 పెట్టేసుకుంటే ఏం కాదు, 550 అది అంత వద్దు. స్ట్రెంత్ పింగ్ చేసి స్ట్రెంత్ అనేది ఎంత చేసుకోండి, రేడియస్ కూడా ఎంత చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా సైడ్ నుంచి వస్తున్నట్టుంది. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే మళ్ళీ పెంచుకునే కొద్ది అనేది ఇది పెరిగిద్ది అనమాట. 499 పెట్టిన చూడండి ఇప్పుడు వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే కాస్త బ్లడ్ డ్రై వచ్చి వెళ్ళిపోతున్నట్టు కావాలి, అంటే బ్లడ్గా వచ్చి కాస్త తగ్గిపోవాలి. దానికోసం ఏం చేస్తుంది, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పెన్ చేసి ఇక్కడ బ్లడ్ సెక్షన్లో బ్లడ్ ఎఫెక్ట్ బాక్స్ బ్లడ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసాం, అదే పాయింట్స్ ఇక్కడ యాడ్ చేసి కాస్త ముందు చెప్పండి. సెకండ్ కీ ఫ్రేమ్ ఇలా జరిపినామంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ అయితే జీరో చేసేసుకోండి. అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చేసి ఇది 134 అలా పెట్టేసుకోండి. 140 ఆ రేంజ్లో పెడితే కరెక్ట్గా వచ్చింది అనమాట. చూడండి ఇప్పుడు ఎప్పుడైతే బాగుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాం కదా, ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని మిగిలిన వాడికి కూడా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసాక ఇప్పుడు మనం గ్లోలో ఇందాక బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని, అండ్ గ్లోలో కూడా మళ్ళీ ఇక్కడ కూడా బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ టర్బులెన్స్ కూడా అంతే ఇక్కడ కూడా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ పేస్ట్ చేసేయండి. నేను మీకు ఒక కలర్ చూపించా, అంటే రెడ్ కలర్ బ్లూ కలర్ చూపించా. మీకు కావాల్సింటే డిఫరెంట్ కలర్స్ కూడా అంటే గ్రీన్ కావచ్చు, ఎల్లో కావచ్చు, ఏం పెట్టుకోవచ్చు. మళ్ళీ అలా చేస్తుంటే లేట్ అయ్యింది, మళ్ళీ ఆటోమేటిక్ కలర్స్ మార్చుకుంటే లేట్ అయ్యింది. అందుకని చెప్పి ఇప్పుడే చేసేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేసుకున్నాను సెకండ్ ఎడిట్ కూడా. అండ్ దీనికి పేస్ట్ చేసేస్తున్నా. ఇప్పుడైతే ఒకసారి ప్లే చేస్తే చూడండి. ఇప్పుడైతే లిరిక్స్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దానికి స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. దానికోసం ఏం చేస్తుంటే మళ్ళీ ప్లస్ ఆప్షన్ చేసి ఇప్పుడు రెక్టాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినప్పుడు అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసేసుకోండి. ఇలా చేసినట్టే ఇది కలర్ అనేది బ్లాక్ పెట్టేసుకోండి. బ్లాక్ పెట్టినాక లైట్ అండ్ ఒపాసిటీలో లైట్ అండ్లో స్క్రీన్ పెట్టేసేయండి. స్క్రీన్ పెట్టేసాక మళ్ళీ ఎఫెక్ట్స్ పెంగ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పెంగ్ చేసి ఇప్పుడైతే స్టార్ ఫీల్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక ఇక్కడ ఆఫ్ సెట్ కానీ వస్తుంది, ఆఫ్ సెట్ అంతే ఉంచుకోండి. స్కేల్ కానీ స్కేల్ పెంగ్ చేసి ఇది స్కేల్ 9 పెట్టుకోండి. ఒక 9 పెట్టేసినాక బ్రైట్నెస్ పెంగ్ చేసి బ్రైట్నెస్ కాస్త తగ్గించుకోండి. ఇక తగ్గించినాక డార్క్ మ్యాట్ ఉంది కదా, డార్క్ మ్యాట్ పెంగ్ చేసి ఇది కూడా కాస్త తగ్గించుకోండి. ఇక నేను 0.254 పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది కూడా చివరి దాకా అయితే ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేశాక ఇందాక మనం ఇమేజ్లో టనల్ ఎఫెక్ట్ మళ్ళీ ఎక్స్పోజ్ అండ్ గామా ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా, ఈ ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని దీనికైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాక ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ వెనక స్టార్ట్స్ కూడా వస్తుంది, టనల్కి అతుక్కొని వస్తున్నట్టుండిద్ది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి మీ లోగో ఉంటే యాడ్ చేసేయండి. అదే లోగో ఎలిమెంట్స్లో సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇదైతే యాడ్ చేసినా. యాడ్ చేసినాక ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా సైడ్ పెట్టేసి నేను ఇది చివరి దాకా ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. చివరి దాకా ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ సింబల్ పెన్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.